వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వారాలు అర్ధరాత్రి తెరుచుకున్నాయి. 1:45 నుండి వైకుంఠ ద్వార దర్శనం మొదలైంది. టోకెన్లున్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. రోజుకు 80,000 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతో పాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. అనంతరం దర్శనాలకు అనుమతించారు. వీఐపీలు తిరుమలకు క్యూ కట్టారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, హైకోర్టు న్యాయమూర్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమలలో భక్తుల సందడి, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణం, అలాగే టీటీడీ చేస్తున్నటువంటి ఏర్పాట్లు, వీటన్నింటిపైన కూడా అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు తిరుపతి నుండి మా ప్రతినిధి శ్రీనివాస్. కృప వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల గిరులన్నీ కూడా భక్త జన సందోహంతో నిండిపోయాయి. అదేవిధంగా శ్రీవారి ఆలయ పరిసరాలన్నీ కూడా కోలాహలంగా మారిపోయాయి. ప్రస్తుతం మనము శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ గోవింద నామస్మరణల మధ్య భక్తులందరూ కూడా ఈరోజు వేకువజాము నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనం చూసాము 1:45 సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే శ్రీవారి ఆలయము వద్ద స్వర్ణ రథోత్సవం జరుగుతుంది. స్వర్ణ రథోత్సవానికి గాను భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వేచి ఉన్న పరిస్థితి. తిరుమలకు భారీగా భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు చూసినట్లయితే స్వర్ణరథం మీద ఉభయ దేవేరులతో శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఆలయ పరిసరాలన్నీ కూడా గోవింద నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. ఎక్కడికక్కడ భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వర్ణరథం మీద ఉన్న మలయప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ రోజు వేకువజాము నుంచి కూడా భారీ ఎత్తున మంత్రులు కావచ్చు, జ్యుడిషియరీకి సంబంధించిన ప్రముఖులు కావచ్చు, జడ్జీలు, వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అదే ప్రత్యేక దర్శనాలు, సామాన్య భక్తుల సర్వదర్శనం ద్వారా స్వామివారి దర్శనానికి ఇప్పుడు భారీ ఎత్తున భక్తులు ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మనము చూడొచ్చు ఆలయ పరిసరాలన్నీ కూడా గోవింద నామస్మరణలతో మార్మోగిపోతున్నాయి. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే భక్తులు ఎక్కడికక్కడ స్వర్ణ రథాన్ని వీక్షించడానికి మాడవీధుల్లో వేచి ఉన్న పరిస్థితి. ఇది తిరుమలలో సందడి. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో భక్తుల రద్దీ కనబడుతోంది. తెల్లవారుజాము నుండే దర్శనాలకు భక్తులు క్యూ కడుతున్నారు. భద్రాచలం నుండి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి సైదులు. శ్రీరాముని దర్శించేందుకు భక్తులు ఎంతమంది ఇప్పటి వరకు వచ్చారని అంచనా? అక్కడ భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేసింది దేవస్థానం? భద్రాచలం భక్త జనసంద్రోహంగా మారిపోయింది. దాదాపుగా భద్రాచలానికి తెలుగు రాష్ట్రాలకు పాటు కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముక్కోట ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంలో దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విజువల్స్ లో స్పష్టంగా భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి దర్శించుకునేందుకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకునేందుకు క్యూ లైన్ లో పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీరామ నామ స్మరణతో భద్రాచలం మార్మోగుతున్న పరిస్థితి ఉంది. ఉత్తర ద్వార దర్శనంలో వీక్షించేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు కూడా చేశారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మరొక మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున 1000 మందికి పైగా కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
తెరవాల్సిన పరిస్థితి ఉంది. ఉదయం 5 గంటల సమయంలోనే ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు పూర్తిగా సీతారామచంద్ర స్వామిని కూడా దర్శించుకొని జగదాభిరాముడు గడ వాహనంపై సీతమ్మ వారు గజన వాహనంపై లక్ష్మీ స్వామి హనుమత్ వాహనంపై ఆసీనులైన భక్తులకు దర్శనమిచ్చిన పరిస్థితి ఉంది. గంట సేపు ఉత్తర ద్వారంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 108 ఒత్తులతో కూడిన హారతిని స్వామివారికి ఇచ్చారు. ద్వార దర్శనం ప్రాశిస్తుని వివరిస్తూ కూడా పండితులు అక్కడి నుంచి తిరువీధి సేవకు కూడా తీసుకెళ్లారు. అక్కడి నుంచి మొత్తంగా ఆలయం నుంచి రాజవీధి మీదుగా తాతగుడి వరకు కూడా వెళ్లిన పరిస్థితి. తొలిత ఆండాలు అల్వార్ దేవతల వందలాది మంది భక్తులు స్వామి వెంట నడుస్తుండగా గోవిందరాజ స్వామి ఆలయం వరకు కూడా తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం కూడా సీతారాములను ఆలయానికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. 2 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా అటు అధికారులు కావచ్చు, ఇటు ఆలయ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మొత్తం కూడా భద్రాచలం కూడా శ్రీరామ నామస్మరణతో మార్మోగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే సైదులు. ఇక ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. ఉదయం ఏకుజాము నుండి కూడా వైష్ణవ ఆలయాలకు భక్తులు భారీగా తరలి వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రత్యేకించి చిన్న తిరుపతిగా పేరొందినటువంటి ద్వారకా తిరుమల చినయంకన్న స్వామి ఆలయంలో ఏకుజాము నుండి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ప్రత్యేకంగా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. అటు ఆ ఫ్రీ దర్శనంతో పాటు 100 రూపాయలు, అలాగే 200, 500 రూపాయల దర్శన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు అటు గోవింద మాలాధారణ వేసుకున్నటువంటి భక్తులకి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ద్వారకా తిరుమల గ్రామస్తులకు సంబంధించి కూడా స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకునేందుకు వారికి కూడా ఒక ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలపైన కూడా ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఉదయం ఏకుజాము నుండి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు అయితే కూడా ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఇదే సందర్భంలో పాలక మండలి కూడా అటు సభ్యులు అలాగే చైర్మన్ అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలపైన ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు అటు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అలాగే వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ స్వామివారిని దర్శించుకొని భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముక్కోటి నాడు స్వామివారిని దర్శించుకోవడం, అలాగే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం, ఆ స్వామివారిని దర్శించుకోవడం అనేది కూడా తమ భాగ్యంగా భావిస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మరోవైపు అంటే ఈ సంవత్సరం ముక్కోటి నాడు స్వామివారిని దర్శించుకునేందుకు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా స్వామివారి దర్శనం భాగ్యం కలిగింది తమకంటూ కూడా భక్తులైతే కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఇదే భక్తుల రద్దీ అయితే కూడా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఈ భక్తులకి ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపైన కూడా దేవాదాయ శాఖ అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డు అధికారులంతా కూడా ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితులు అయితే కూడా నెలకొన్నాయి. ఒడిన ప్రసాద్తో శ్రీనివాస్, టెన్ టీవీ, ద్వారకా తిరుమల నుండి. తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం కావడంతో తెల్లవారుజామునే అక్కడ భక్తులంతా క్యూ కట్టారు శ్రీనివాసుడిని దర్శనం చేసుకునేందుకు. మరోవైపు తిరుప్పావై ప్రవచనాలు, పాసురాలు కూడా భక్తులు చదువుతూ కూడా శ్లోకాలను చదువుకుంటూ కూడా క్యూ లైన్లో నిలిచి ఉన్నారు. అయితే ఆలయ సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థాన యాజమాన్యం చేసింది. ఇప్పుడు ఒక